హాయ్ అండి, ఈరోజు నేను మీకు పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దానికోసం చూడండి, ముందుగా మిక్సీ జార్ని తీసుకొని దానిలోని కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకొని అలాగే 2 టమాటాల వరకు వేసుకొని ఇలా ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోని 2 to 3 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా పిజ్జా సాస్ని చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా బాగా వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చేంత వరకు కూడా మనం వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్కి చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, పిజ్జా తయారీకి క్యాప్సికమ్, పన్నీరు, అలాగే ఆలివ్స్, కొద్దిగా ఉల్లిపాయలు, వీటిని ఇలా తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడే ఉందండి అసలు సీక్రెట్. ఇదేంటో కాదండి, ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండితో ఇలాగ నేను 3 గరిటెల వరకు కూడా రేకు పైన వేసుకొని చూడండి, ఈ విధంగా తక్కువగా స్ప్రెడ్ చేసుకోవాలండి, పలచగా వేసుకోకూడదు. ఈ విధంగా మందంలోని వేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని బేక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బేక్ అయిన తర్వాత 2వ వైపు టర్న్ చేసుకోవాలండి. ఎక్కువగా రోస్ట్ అవ్వకూడదు, ఈ విధంగా కాలితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోని 2 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని లైట్గా వేగించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి, ఎక్కువగా వేగనవసరం లేదు. ఎందుకంటే మనకు పచ్చిగా తిన్నప్పుడు ఉండకూడదని లైట్గా నేను వేగిస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఇలా వేగిన తర్వాత ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని పన్నీర్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి, దాన్ని మనం ఈ పిజ్జా బేస్ పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి లైట్గా పన్నీర్ కూడా వేగిందండి, ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించి రేకు పైన పిజ్జా బేస్ పెట్టుకొని దానిపైన లైట్గా వేగించి పెట్టుకున్న మన క్యాప్సికమ్, పన్నీర్, ఆనియన్, ఆలివ్స్ని కూడా వేసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. పిల్లలకి ఇలాగా మనం ఇంట్లో హెల్తీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీనిపైన మనం చీజ్ని వేసుకోవాలి. ఈ విధంగా చీజ్ని వేసుకొని దీనిపైన ఒక మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మనం ముందుగా ఇడ్లీ పిండితో అట్టు వేసేటప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగానే మనకి రోస్ట్ అవ్వాలండి, అంతకుమించి ఎక్కువగా అవ్వకూడదు. ఎందుకంటే మనం 2వ సారి పెడతాం కాబట్టి. ఇప్పుడు చూడండి, 5 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చీజ్ అంతా కరిగి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. మనకి పైన షాపుల్లో ఎలా అయితే పిజ్జా చేస్తారో సేమ్ దానిలాగే వచ్చింది కదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. హెల్తీగా కూడా మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పన్నీర్ని నేను పొడి పొడిగా చేసుకొని లైట్గా ప్యాన్ పైన ఫ్రై చేశానండి. ఇప్పుడు సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే చేసామో అలాగే చేసుకొని దానిపైన ఈ విధంగా మనం ఫ్రై చేసిన పన్నీర్ని వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో ఇలాగే పెట్టుకోవాలండి. ఇది కూడాను మీడియం ఫ్లేమ్లోని 5 మినిట్స్ వరకు ఇలా పెట్టుకుంటే మనకి పిజ్జా రెడీ అవుతుందండి. టేస్టీ పిజ్జా అండి. మైదా, ఈస్ట్, అలాగే ఓవెన్ లేకుండా పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఒక పీస్ని మీకు కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనం కట్ చేసుకొని చూడండి, ఒక పీస్ తీసి చూపిస్తాను. మనకి బయట షాపుల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. కాకపోతే మనకి ఏదైతే పిజ్జా బేస్ ఉందో అది మనం ఓన్గా ఇంట్లో తయారు చేసుకున్నదండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పిజ్జా రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్టీ హెల్దీ పిజ్జా రెడీ అండి.